సో, ఫైనల్‌గా అనుకున్న ట్విస్ట్ అయితే పూర్తయిపోయింది. మన మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఆదిత్య ఓం గారు బయటకైతే ఎళ్ళిపోయారు. సో, మీరిక్కడ బాగా గమనిస్తే ఆదిత్య ఓం గారు నిజంగా ఎలిమినేట్ అయిపోయారా? లేదంటే సాటర్‌డే రోజు తిరిగి సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారా? అంటే 2 రకాలుగా జరగొచ్చు. ఒకటి ఈరోజు ఎలిమినేట్ చేసేసారు కాబట్టి సాటర్‌డే రోజు నాగార్జున సారు ఎపిసోడ్‌లో ఆదిత్య ఓం గారిని తీసుకొనొచ్చి కంటెస్టెంట్స్‌తో జస్ట్ మాట్లాడిపించే అవకాశం ఒకటుంటది. లేదంటే ఇంకో అవకాశం ఏంటంటే ఆయన్ని సాటర్‌డే రోజు పిలిపించి, ఆదిత్య ఓం నిన్ను నేను సీక్రెట్ రూమ్‌లో ఉంచుతున్నాను అని చెప్పనేసి చెప్పే అవకాశం గూడా ఉంది. సో, 2 అవకాశాలున్నాయి. ఒకవేళ ఈరోజు ఎలిమినేషనే ఫైనల్ అయిపోతే సాటర్‌డే రోజు ఇంకో ఎలిమినేషన్ అయితే జరగదు. ఒకవేళ ఈరోజు ఎలిమినేషన్ ఫైనల్ కాదు, ఈయన్ని సీక్రెట్ రూమ్‌లో ఉంచుతున్నారు అంటే మాత్రం సాటర్‌డే రోజు ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సో, ఇది అనాలిసిస్. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ సండే మినీ లాంచ్. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తున్నారు గదా! సో, మినీ లాంచ్ అయితే ప్రారంభిస్తున్నారు గాబట్టి సాటర్‌డేనే ఆ షూట్ అయితే జరిగిపోతుంది. మినీ లాంచ్ షూటు. దాంతో పాటు ఫ్రైడే రోజు సాటర్‌డే షూట్ అయితే జరిగే అవకాశం ఉంటది. కాబట్టి లైవ్ కూడా ఆపేస్తారు రేపు. రేపే మన సాటర్‌డే షూట్ జరుగుతుంది కాబట్టి అందులో ఏ విషయం అని జెప్పనేసి పక్కాగా అప్డేట్ అయితే వచ్చేస్తది. సో, ఇక ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే ఎపిసోడ్‌లో మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్ జరిగింది మన చీఫ్ టాస్క్. సో, దాంట్లో నార్మల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసింది పృథ్వీ గారు మరియు నబీల్ లాస్ట్ దాకా ఉన్నారు కాబట్టి సో, నబీల్, పృథ్వీని 2 చీఫ్స్‌గా విడదీసేసి టీమ్స్ అయితే విభజిస్తారని అనుకున్నాను. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏంటంటే ఈసారి చీఫ్సే లేరంట. లైక్ ఓన్లీ ఒకే ఒక చీఫ్ ఉంటాడు. అది కూడా మెగా చీఫ్. అంటే చీఫ్‌లకే చీఫ్. మెగాస్టార్ అంటే స్టార్‌లకే స్టార్ అంటారు కదా! సేమ్ అలా. ప్రతిసారి ఈ కొత్త కాన్సెప్ట్ ఎలా తీసుకొస్తావయ్యా బిగ్ బాసు అని అనాలనిపిస్తుంది. సో, కొత్త కాన్సెప్ట్ మెగా చీఫ్ అంట. కొత్తగా తీసుకొచ్చారు. ఇది ఎందుకు మెగా చీఫ్ అని పెట్టారంటే, ఇప్పుడు ఓల్డ్ హౌస్‌మేట్స్ అందరికీ చీఫ్ మన నబీలే. 2 క్లాన్‌లున్నాయి, 2 చీఫ్‌లున్నారు. అదంతా జరిగింది కదా! ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు అదంతా కాదు. ఓల్డ్ క్లాన్ మొత్తంకి మన ఒకే ఒక చీఫ్, మెగా చీఫ్ అది మన నబీలు. సో, అవతల ఎలాంటి చీఫ్ వస్తారు, మన వైల్డ్ కార్డ్స్‌లో నుంచి కూడా ఒక చీఫ్ వస్తారు కదా! సో, ఆయన్ని వీళ్ళకి ఆపోజిట్‌గా పెట్టే అవకాశం ఉంది. సో, ఇక మీదట ఈయన ఎలా ప్రవర్తించాలి అంటే, నబీల్ ఎలా ప్రవర్తించాలి ఒక మెగా చీఫ్‌గా అంటే మాత్రం, ఈ హౌస్‌మేట్స్‌లో ఎటువంటి గొడవ రాకుండా ఈయనే చూసుకోవాలి. ఎటువంటి గొడవ రాకూడదు. ఎందుకనుకుంటున్నారా? సో, ఇంతకుముందు వరకు క్లాన్స్ 2 చీఫ్‌ల మధ్యలో ఆ విభేదాలొచ్చేవి, గొడవలొచ్చేవి. ఆ హౌస్‌మేట్స్‌కి, ఈ హౌస్‌మేట్స్‌కి పడదు. ఆ క్లాన్‌లో ఉండేవాళ్ళకి, ఈ క్లాన్‌లో ఉండేవాళ్ళకి. సో, అవన్నీ పక్కన పెట్టేసి ఇంక హౌస్ మొత్తం ఒకటైపోయి నీకు ఫ్రెండ్‌షిప్ ఉన్నా, లేకపోయినా, బాండింగ్ ఉన్నా, లేకపోయినా గానీ మొత్తం ఒకటైపోయి, ఇక వైల్డ్ కార్డ్స్‌ని ఆపే అవకాశంలోనే ఉండాలి. సో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరొస్తున్నారో ఏమీ తెలీదు ఈ హౌస్‌మేట్స్‌కి. సో, వాళ్ళొస్తారు, వాళ్ళతో వచ్చినప్పుడు కరెక్ట్‌గా టాస్క్స్ అన్నీ మన 100% పెట్టి ఆడాలి. ఎందుకంటే, వాళ్ళందరూ ఎక్స్ హౌస్‌మేట్స్ అంటే ఆల్రెడీ పోయిన సీజన్స్‌లో ఉన్నవాళ్ళు గాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ ఆ హైప్ అనేది, ఆ క్రేజ్ అనేది ఉంటది. ఇంకోటి వాళ్ళ సీజన్‌లో గెలిచినోళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ జేస్తారు ఖచ్చితంగా. వాళ్ళ సీజన్‌లో వాళ్ళొచ్చారు అని చెప్పనేసి. సో, ఇవన్నీ దృష్టిలో బెట్టుకొని ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు వాళ్ళే వచ్చి అంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సీజన్స్‌లో ఓడిపోయి, వచ్చి ఈ సీజన్‌లో గెలుచుకొనెళ్తే దానికన్నా వరస్ట్ ఇంకోటుండదండి. కాబట్టి ఈ సీజన్‌లో ఉండే వాళ్ళే ఖచ్చితంగా కొట్టాలి. అంటే ఈ సీజన్‌లో ఎవరైతే స్టార్టింగ్ ఒక 14 మందొచ్చారో, ఆ 14 మందిలో నుంచే ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళాలి. సో, ఈ టాస్క్‌లో నాకు బాగా అనిపిచ్చింది మన ప్రేరణ అండి. అసలు ఎండ్ వరకు ఏమన్నా స్పిరిట్ అసల లాస్ట్ వరకు కూడా తన 100% ఎఫర్ట్స్ పెట్టి అందరితో అందరు అబ్బాయిలంతా తోసుకొని, వీసుకొని పోతుంటే గూడా వాళ్ళందరితో పోటీ పడి లాస్ట్ వరకొచ్చింది. సూపర్‌గా ఆడింది అసలు ప్రేరణ. వాళ్ళతో పాటు ఆదిత్య ఓం గారు గూడా. అసలు నాకు ఆదిత్య ఓం గారిని ఎందుకు ఎలిమినేట్ చేశారో అర్థమే కాలేదు. ఓటింగ్ అయితే మామూలుగా అన్‌అఫీషియల్ ఓటింగ్‌లో ఆయన లాస్ట్‌లో లేరు. నైనిక లాస్ట్‌లో ఉన్నింది. బట్ ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేననుకుంటుంది సాటర్‌డే రోజు ఇంకో అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని సీక్రెట్ రూమ్‌లో పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడే ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్‌ని బిగ్ బాస్‌లో ఎక్కువ రోజులు ఉంచరండి. అది అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్‌లో ఇది జరుగుతూనే ఉంది. ఒక్క శివాజీ గారు తప్ప అంతకుముందు కూడా చాలా తక్కువ మంది ఏజ్ ఎవరైతే ఎక్కువైపోయింటారో వాళ్ళందరూ స్టార్టింగ్‌లోనే పంపించేస్తారు. ఓన్లీ యంగ్ కంటెస్టెంట్స్‌ని పెట్టుకుంటారు. మాక్సిమం ఒక 35
ఆర్ 38 లోపలుండే ఏజ్ గ్రూప్ వాళ్ళని టాస్క్స్ ఆడనిచ్చేది గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వీటన్నిటికి కూడా వీళ్ళనే పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే 50+ లేదా 45+ ఏజ్ వాళ్ళుంటారో వాళ్ళందరినీ స్టార్టింగ్ 5 ఆర్ 6 వీక్స్‌లోనే పంపించేస్తారు. అదే కేటగరీ రిపీట్ అయినట్టు అనిపిచ్చింది. బట్ ఆయన గూడా ఈ కంటెండర్ టాస్క్‌లో లాస్ట్ వరకు ఆడారు. నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నిజంగా మెచ్చుకోవాలి ఆయన్ని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్పాం గదా! ఎలిమినేషన్ అనేది ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఎలిమినేట్ అయిపోయారు. ఏం చేయలేము. కానీ ఈ 'పృథ్వీకి' మరియు 'నబీల్‌కైతే కంటెండర్‌షిప్ కాదండి. డైరెక్ట్‌గా చీఫ్ అవ్వడానికి టాస్క్ అయితే జరిగింది. మామూలు చీఫ్ కూడా గాదు. మెగా చీఫ్. ఒక టైంలో నేను ఎక్స్‌పెక్ట్ జేసింది 'పృథ్వీ' ఇంక గెలిచేసాడు అనేసి. ఆల్‌మోస్ట్ 2-5 మినిట్స్ దాకా 'నబీల్' కన్నా ముందున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో స్టార్టింగ్ ఫస్ట్ టాస్క్ దగ్గర నబీల్ అలసిపోయాడు. ఎందుకంటే ఆబ్వియస్‌గా నబీల్ అలసిపోవడానికి కారణం మనకు తెలిసిందే. ఎందుకంటే దానికి ముందే ఈ టాస్క్ ఆడాడు నార్మల్‌గా కంటెండర్‌షిప్ కోసం. వెంటనే ఈ టాస్క్‌కొచ్చేసరికి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఈ టాస్క్ పెట్టారు. నిన్న అదంతా ఆ టాస్క్ అంతా ఆడారు కాబట్టి అలసట ఉంటది ఖచ్చితంగా. 'పృథ్వీ' డైరెక్ట్‌గా కంటెండర్ అయ్యాడు కాబట్టి అంత అలసిపోలేదు. బట్ ఈ టాస్క్‌లో మాత్రం అలవకపోయినా గానీ అసల బీభత్సంగా ఆడాడు. నేను అనుకున్నాను ఇంక అయిపోయాడులే చీఫ్ అయిపోయాడు. కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తాడో హౌస్‌ని అది ఇది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు నార్మల్‌గా. బట్ లాస్ట్‌లో చెప్పాం గదా! చిన్న తప్పు చేసినా గానీ అది ఏమంటారు ఇల్లు కట్టేటప్పుడు కరెక్ట్‌గా ఒక్క రాయి సరిగ్గా పెట్టకపోయినా గానీ ఇల్లు మొత్తం కూలిపోతున్నట్టు అసలా ఏదో తొందరగా ఓ అని ఎళ్ళేసి దాన్ని, దీన్ని అని పెట్టేసాడు. పెట్టేసి తప్పు చేసేసి పోయి గంట కొట్టేసాడు. అదే చెప్తారు కదా! పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మిన్న అని చెప్పనేసి అట్లా నబీలు నిలబడి నిదానంగా చేస్తున్నాడు. ఓకే. అది ఇది అని చెప్పనేసి కొంచెం టైం తీసుకున్నాడు. మొత్తం క్లియర్‌గా ఆలోచించుకున్నాడు. ప్రాపర్‌గా అయితే పెట్టేసాడు. ఆలస్యం అమృతం అని చెప్పనేసి ప్రూవ్ చేసాడు. నిదానంగా చేసినా గానీ చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా చేయడమే ఇంపార్టెంట్ ఎప్పుడు గూడా. పర్ఫెక్ట్‌గా టాస్క్ అనేది ఫినిష్ చేశాడు. సింపుల్ టాస్క్ అండి. అక్కడ చిన్న పజిల్‌లాగా పెట్టేశారు. దానికి హర్డల్స్ ఇవన్నీ పెట్టి మధ్యలో చాలా కష్టమైనవన్నీ పెట్టేశారు. అదంతా దాటుకొని వెళ్ళి దాన్ని కరెక్ట్‌గా అరేంజ్ చేయమన్నారు. ఐ యామ్ మెగా చీఫ్ అని చెప్పనేసి. దాంట్లో ఒక చిన్న తప్పిదం స్పేస్ ఇవ్వకుండా ఈయన పెట్టేసరికి 'పృథ్వీ' అయితే ఓడిపోయారు. 'నబీల్' అయితే గెలిచారు. ఆయన ఆనందాలకి హద్దే లేదు. ఇక్కడ ఒక డ్రామా జరిగింది. ఏంటంటే 'యష్మి గౌడ' పెద్ద ఫీల్ అయిపోయింది. ఏంటంటే మన 'పృథ్వీ' అంత ఫాస్ట్‌గా చేసాడు కదా! ఇంత చేసినాడు కదా! ఇచ్చేసుంటే ఏమైండేది? మెగా చీఫ్ ఇచ్చేసి ఉండొచ్చు కదా 'పృథ్వీకి' అని. ఈళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎప్పుడు పెరిగిందిరా అని నాకు డౌట్. ఎందుకంటే లాస్ట్ టైమ్ టాస్కులు జరిగినప్పుడు మన 'పృథ్వీకి' 'యష్మికి' అయితే గొడవలు జరిగినాయి. ఎప్పుడు 'అభయ్ నవీన్' ఉండేటప్పుడు. ఇంత త్వరగా ఎందుకు కలిసిపోయారు? సరేలే క్లాన్‌లో ఉన్నారు కదా! కలిసిపోయారని చెప్పనంటే, తర్వాత నాకు మళ్ళీ దట్టింది. ఏందంటే, అక్కడ 'ఐ యామ్ మెగా చీఫ్' అని చెప్పనేసి 'ఐ యామ్' దగ్గర గ్యాప్ ఇవ్వకుండా పెట్టు అని చెప్పిన మహాతల్లి మన ఆమె. ఎవరు? మన 'యష్మి' గూడా. ఆ విషయం కరెక్ట్‌గా తెలియకపోతే మూసుకొని కూర్చోకుండా, ఏదో ఒకటి సర్ది చెప్పేద్దాం అని చెప్పేసి ఈయన సరిగ్గా అక్కడికెళ్ళే టయానికి 'ఐ యామ్ మెగా చీఫ్' అని చెప్పే దగ్గర గ్యాప్ పెట్టకుండా డైరెక్ట్‌గా పెట్టేసి ఫిల్ చేసేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏడుపు. అయ్యయ్యో! నువ్వయ్యుంటే బావున్ను. ఆమె ప్రేరణ కొంచెం నబీల్‌కి ఫేవర్ చేసింది. నేను ప్రేరణకి సపోర్ట్ చేశాను అది ఇది అని చెప్పనేసి. ఆమేం అక్కడ సపోర్ట్ ఏం చేయలేదు. ప్రేరణ ఏమో కరెక్ట్‌గానే చేసింది సంచాలక్ డ్యూటీ. అసలు నువ్వు చేసింది తప్పు. ఇంకోటేంటి గంట కొట్టు అని చెప్పనేసి ఊరికనే ఎళ్లి అందరిని రెచ్చగొట్టి, ఊరికే గంట కొట్టు అని చెప్పని రెచ్చగొట్టేసి మొత్తం ఎళ్లి చెప్పేసరికి, ఆడు సరిగ్గా పెట్టామా లేదా అని చూసుకోకుండా 'పృథ్వీ' డైరెక్ట్‌గా కొట్టేసమే. నేరు కొట్టేసరికి అప్పుడు గుర్తొస్తుంది. వామ్మో! తప్పు చేశాం గదా! అని చెప్పనంటే, ఇక్కడికొచ్చి ప్రేరణ మీద అరుస్తుంది. నువ్వు చెప్పుండొచ్చు కదా! అంత కష్టపడి ఆడాడు అని చెప్పంటే, మరి నబీల్ కష్టపడి ఆడకుండా వచ్చేసాడా? ఈయనైనా కంటెండర్ డైరెక్ట్‌గా అయిపోయాడు. నబీలు ఆ టాస్కు ఆడి, ఈ టాస్కు ఆడి, అన్ని టాస్క్‌లు ఆడాడు గదా! మరి ఈయన కష్టపడలేదా? అదే చెప్పేది. మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అవతలోళ్ళ మీద తొయ్యకూడదు. 'యష్మికి' అదే చెప్తుండేది. మనం తప్పు చేసాం ఓకే. అది పెద్దగా ఎవరు ఐడెంటిఫై చేసుండరు. ఎందుకంత ఫీల్ అయిపోయింది 'యష్మి' అని చెప్పనంటే, ఇదే అక్కడ ఫీల్ అవ్వడానికి రీజన్. ఆమె తప్పు చెప్పింది స్టార్టింగ్‌లో. ఆమెతో పాటు వేరే వాళ్ళు కూడా చెప్పారులే డెసిషను. నిఖిల్ చెప్పేటప్పుడు కూడా నిఖిల్ సరి చేయలేదది. స్టార్టింగే చెప్పుండాల్సింది. ఐఈ స్పేస్, యామ్ స్పేస్, మెగా స్పేస్ చీఫ్ అని రావాలి అని చెప్పనేసి.
అందరి తప్పు ఉంది. మరి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. అంతేగాని వేరే వాళ్ళ మీద ఆ నిందేసేస్తే ఏదో సర్దుకుపోతదిలే అని చెప్పంటే మాత్రం అవ్వదిక్కడ. ఇక రానే వచ్చేసింది మూమెంటు. ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లో. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది అట్‌లీస్ట్ ఒక 8థ్ వీక్, 7థ్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి డైరెక్ట్‌గా సీక్రెట్ రూమ్‌లో ఏస్తారేమో ప్రతి సీజన్ లాగా అని ఎక్స్‌పెక్ట్ చేస్తే, మరీ ఘోరంగా 5వ వారమే ఓకే. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని చెప్పనేసి ప్రతి సీజన్ అంతేలే ఒక 5, 6 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారు. ఒక 5, 6 మంది వస్తారు మినీ లాంచ్ ద్వారా. బట్ ఈ సీజన్‌లో ఇంకా త్వరగా వచ్చేయడం, దాంతోనూ వైల్డ్ కార్డ్స్ మన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే పాత సీజన్‌లో ఆడారో వాళ్ళు రావడము, మొత్తం ఇది నిజంగా వోళ్ళు స్టార్టింగే ప్లాన్ చేశారు. ఈ ట్విస్ట్‌లు ఇవన్నీ బిగ్ బాస్ టీము. బట్ ఇది నేను అన్‌ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే, నైనికాకి తక్కువ ఓట్లున్నాయి అన్‌అఫీషియల్ ఓటింగ్‌లో. మన ఆదిత్య ఓం గారికి కొంచెం ఓటింగ్ ఎక్కువే ఉన్నింది. హౌస్‌మేట్స్ డెసిషన్ ద్వారా ఆదిత్య ఓం గారిని తీసేస్తారేమో అని చెప్పనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. లాస్ట్‌లో బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. లాస్ట్ ఓటింగ్ ఆదిత్య ఓందే అంట. ఏమో మరి అఫీషియల్ ఓటింగ్‌కి, అన్‌అఫీషియల్ ఓటింగ్‌కి తేడా ఉండొచ్చు. బట్ ఇది మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ నైనికా ఓటింగ్ తక్కువలో ఉండి, కాకపోతే హౌస్‌మేట్స్ డెసిషన్ వల్ల ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మొత్తం రివర్స్ కొట్టింది. సో, వీళ్ళైతే నాకు చెప్పిన పాయింట్స్ అయితే సరిగ్గా నచ్చలేదు. ఇప్పుడు నువ్వు ఆయన్ని బయటికి పంపిస్తున్నావు. ఎందుకంత ఎమోషనల్ అయ్యి, "అయ్యో! సారీ అన్న నేను ఇంకెవరిని చేయలేక నిన్ను చేసేస్తున్నాను. నువ్వు బయటికెళ్ళిపో అన్న" అని చెప్పనేసి చెప్తే ఆయనకెలా ఉంటది? ప్రాపర్ పాయింట్స్ చెప్పాలి. ఏంటి ఇప్పుడు నబీల్ చెప్పాడు. విష్ణుప్రియ మధ్యలో మాటలు వదిలేస్తున్నావు. సో, అది బయట బ్యాడ్ అయ్యుండే అవకాశం అని ఉంటది. సో, కాబట్టి నిన్ను బయటికి పంపిస్తున్నాను అని చెప్పనేసి చెప్పాడు. ప్రాపర్‌గా చెప్పాడు. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? కొన్ని మధ్యలో మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. అది తప్పుడు మాటలో, మామూలు మాటలో లేదంటే కామెడీ కోసం మాట్లాడిన మాటలో కొంతమందయితే ఫీల్ అయ్యారు కాబట్టి దానివల్ల ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తదేమో అని చెప్పారు. ఇంకోటి నైనిక చెప్పారు. మన పృథ్వీ చెప్పాడు. 2, 3 వారాల నుంచి తగ్గిపోయింది ఆట కాబట్టి నైనిక ఎళ్ళిపోతదేమో అని అనుకుంటున్నాను అని చెప్పనేసి చెప్పారు. సో, ఇది ప్రాపర్ పాయింట్స్ అనమాట. అంతేగాని ఆదిత్య ఓం గారు మీలో చీఫ్ స్కిల్స్ చూడలేదు, ఆ స్కిల్స్ చూడలేదు, ఈ స్కిల్స్ చూడలేదు, వాళ్ళిద్దరంటే నాకిష్టము. ఇటువంటి పాయింట్లు చెప్పి ఓకే చెప్పావు. నీ పర్సనల్ ఒపీనియన్ అది ఇది ఓకే అని చెప్పాను. అంతేగాని ఆయన దగ్గరికెళ్ళి సారీ అన్న, సారీ అన్న అని చెప్పనేసి ఎమోషనల్ అయితే ఆయనకెలా ఉంటది? ఈడు కన్నీళ్లు కార్చి మరీ ఎనకాల పొడిచి పంపిస్తున్నార్రా అని అనిపిస్తది. అనిపియదా? ఎవ్వరికైనా అనిపిస్తది. మనం పంపించేటప్పుడు కూడా ఏదైనా ప్రాపర్ రీజను ఆదిత్య అన్న నువ్వు అంత అంటే మేబీ నువ్వు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయావు గేమ్స్‌లో. ఎక్కడ నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావు అని చెప్పనేసి ఏదైనా ఒక చిన్న 1 ఆర్ 2 రీజన్స్ చెప్పి అని చెప్పనేసి ముందరకు తీసుకెళ్తే అది ఓకే. వాళ్ళతో కనెక్షన్ బావుంది, ఈళ్ళతో కనెక్షన్ బావుంది, నువ్వెక్కడా కనబడలేదు, నీలో చీఫ్ లక్షణాలు లేవు అని చెప్పనేసి ఏడ్చుకుంటే ఎళ్లి ఆయన్ని ఎనకాల పొడిచి బయటికి పంపించేసినారు. లాస్ట్‌లో బిగ్ బాస్ కూడా ఇంకోసారి పొడిచాడు. ఓటింగ్ కూడా నీకే తక్కువుంది నాయనా అందుకనేసి నిన్నే పంపించేస్తున్నాను అని చెప్పనేసి. ఇంకలో మిగతా ఇద్దరు ఉండిపోయారు కదా! విష్ణుప్రియ, నైనిక ఇది హ్యాపీ మిగతా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళతో కొంచెం బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు కాబట్టి. అప్పుడే ఓటింగ్ అయిపోయిందని ఆపేయొద్దండి. మిగతా ఓటింగ్ కూడా ఉంటది. ఏం జరుగుతది ఊరికి తెలీదు కాబట్టి ఓటింగ్ ఏస్తానే ఉండండి. కొంచెం మా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.